గుంటూరులోని పాతగుంటూరులో ఈ నెల 26న మధ్యమత్తులో భార్య మౌనికను హతమార్చాడు భర్త అంకమరావు. నిత్యం కులం పేరుతో దూషిస్తూ ఉండేవాడని భార్య మౌనిక వెల్లడించింది. మధ్యమత్తులో క్రికెట్ బ్యాట్తో తలపై బలంగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందింది. వారికి 3 పిల్లలు. మౌనిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పాతగుంటూరు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని పట్టుకొనడంలో ప్రతిభ కనబర్చిన స్టేషన్ సిబ్బందిని ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. నా పేరు బివి సుబ్బారావు. నేను ప్రస్తుతం ఉమ్మేసు డిఎస్పీ చేస్తాను గుంటూరు జిల్లాలో. అలాగే ఈస్ట్ డివిజన్ కూడా నేను ఇన్ఛార్జ్గా రావడం నియమించారు మా ఎస్పీ సతీష్ కుమార్ గారు. ఈ నేపథ్యంలో 27వ తారీఖున ఉదయం హాస్పిటల్ ఇంజనీర్ వచ్చింది మా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ సోమయ్య గారికి. సోమయ్య గారు వచ్చిన దాని మీద ఆయన ఫోన్ చేసి చెప్పారు. వచ్చి అంకమరాని అతను ఆ భార్య మౌనికని రాత్రి గత రాత్రి అంటే 26వ తారీఖు రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో క్రికెట్ బ్యాట్ ఇచ్చి పుట్టిగా అమ్మాయికి తగిన రక్తస్రావం జరిగి అమ్మాయికి ట్రీట్మెంట్ పొందుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం 6:53 చనిపోయినట్టు మాకు ఇంటిమేషన్ లాగా వెంటనే ఆ విషయం చెప్పారు. దాని మీద మా గుంటూరు రోడ్డు గుంటూరు క్రైమ్ నెంబర్ 255/224 సెక్షన్ 325 ఆఫ్ ఎస్ఎస్టీ కింద మా యొక్క స్వామి గారు ఇన్స్పెక్టర్ గారు అని కేసు రిజిస్టర్ జరిగింది. దీంట్లో ఏం జరిగిందంటే గత రాత్రి 26వ తారీఖుని వచ్చి అంకమరాని అతను తన భార్య మౌనికని సుమారు 11 సంవత్సరాల క్రితం అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు, ఫలితంగా 3 పిల్లలు వారికి 2 మగపిల్లలు ఒక అమ్మాయి కూడా అతనికి కలిగినట్లు, కలిగిన తర్వాత అతని మీద ఉండే కొద్దీ ఆమె మీద లేనిపోయిన అనుమానం పెంచుకుని ఆమె యొక్క క్యారెక్టర్ మీద అతను అనుమానం పడుతూ ఎవరితో లేనిపోయిన అంటగా పనిచేసే చోట అమ్మాయికి పనిచేసే చోట వారితో వీరితో కూడా వారికి అక్రమ సంబంధం అంటగట్టి ఆమె అనుమానంతో రోజు కొట్టడం అన్నీ చేస్తానంట చాలా సంవత్సరానికి. అలాగే ఇతను అంకెవరు వచ్చి ఆయన క్యాస్ట్ వడ్డురా అమ్మాయి చనిపోయిన అమ్మాయి మౌనిక భార్య వచ్చి పొలం వచ్చేసరికి అమ్మాయి మాది ఎస్సీ మాది అమ్మాయి. అతను ఇచ్చిన తర్వాత కులం ఎలా అని చెప్పి కులం పేరు పెట్టి అమ్మాయిని తక్కువ బతి అగౌరవతి చెప్పడం అన్నీ చేయటం, అమ్మాయి మాసింగం పడతాం ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పి బాధపడేది. పెళ్లి చేసుకున్నంత ఇంకా లవ్ మ్యారేజ్ అని జాగ్రత్త పడమ్మా జాగ్రత్త చేసుకుని చెప్పడం జరిగింది. కానీ ఈ నేపథ్యాన్ని అనుమానం పెరిగిపోయి కొనుగోలు అయ్యి 26వ తారీఖు రాత్రి తాగి వచ్చి శుభ్రంగా ఫుల్గా అమ్మాయి తాగి వచ్చి ఫ్రైడ్ రైస్ తినమని చెప్పి పిల్లలు తెచ్చిన తినమని చెప్పి పిల్లలు పెట్టారు. తర్వాత భార్య తినమంటే నేను తినకుండా నేను తిన్న పడుకుంటుంటే అమ్మాయిని రాగిపెట్టి కొట్టి అమ్మాయిని లేపి ఎందుకు తినమని చెప్పి అమ్మాయిని కాపులతో పీకి పట్టుకుని పిసికి గోడ నొక్కి అదిని పెట్టి తర్వాత పక్కన ఉన్న ఈ యొక్క క్రికెట్ బ్యాట్ చిన్నపిల్లల బ్యాట్ ఉన్నది దాంతో అమ్మాయిని విపరీతంగా కొట్టేటప్పటికి అమ్మాయికి రక్తం గాయింది గొంతు దగ్గర, తల మీద, తల వెనక కొట్టేటప్పటికి విపరీతం కొట్టేటప్పటికి అమ్మాయి అక్కడే చాలా వరకు ఈ అమ్మాయికి గిరగలాడుతుంది. అక్కడ పసివాళ్ళు అమ్మాయి కుర్రాడు పెద్ద కుర్రాడు అఖిలానంద కుర్రాడు పెద్దలు అక్కడ పడుకున్నారు. పెద్ద కుర్రాడు కొద్దిగా 10 సంవత్సరాల కుర్రాడు అబ్బాయిని కొట్టడం అన్ని చూశాడు. వాళ్ళ తండ్రి మొదటి నుంచి చెప్పకపోతే భయపడిపోయి అబ్బాయి అమ్మమ్మని పిలుస్తాను పర్యటనకి వెళ్ళాడు. ఆ పక్కన దగ్గరలో నా అమ్మగారికి వెళ్ళి మా తల్లిని మా తండ్రి పడుతున్నారు మా అమ్మమ్మ అమ్మాయిని తీసుకెళ్ళాడు. అమ్మాయి వచ్చేసరికి అబ్బాయి రక్తమాన పడి ఉంది. అబ్బాయి పారిపోయాడు అక్కడి నుంచి. ఈ అమ్మాయి కంగారు కూడా వాళ్ళ అమ్మ ఈ యొక్క మౌనిక తల్లి అమ్మాయిని ఇమ్మీడియట్గా అక్కడ ఆటోలో వేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసింది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ సుమారు 11:30 టైంకి వెళ్ళింది. జాయిన్ చేశారు. మార్నింగ్ దాకా ట్రీట్మెంట్ చేశారు. కానీ ఇంకా అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతూ ఉదయం 6:53 చనిపోయింది. దీనికి కారణం ఏంటంటే నా భర్త నిశ్చితుల వలన అమ్మాయి పుట్టడం వలన కూడా ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ విషయంలో అన్నీ యాక్షన్ తీసుకుని అన్నీ చేశారు. దీన్ని ముఖ్యంగా మా ఎస్పీ గారు ఏదైనా శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఉత్తర ప్రకారం గుంటూరు జిల్లా ఆఫీసర్ ప్రకారం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా టీము ఎస్ఐఆర్ భాగ్యరాజు గారు మరియు వారి స్టాఫ్ ఎస్ఐఆర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్నీ కూడా చేసి
ముద్దాయి పారిపోతే అని పట్టుకుని మొత్తం అటు తిరిగి మొత్తం ఎదిగి నిన్న ఈవినింగ్ బస్ స్టాండ్ సెంటర్ అక్కడ వెళ్తే వారిని తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. కస్టడీ తీసుకుని అరెస్ట్ చేసి మనం ఈరోజు మనం మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇలాగా పెళ్లి చిన్న వయసులో పెళ్లి చేసుకుంటాం వలన తెలియని వయసులో చేసుకుని మళ్ళీ తర్వాత అనుమానం పడటం ఎన్ని రకాల తాగి ఉన్నాయి అనేక రకాలుగా జరుగుతుంది. ఈ యొక్క తాగి వ్యవస్థ వలన ఈ యొక్క గంజాయిలు అంటే కొత్త అలవాటు పడిపోయి భార్యను హింసించడం అని చేయడం వలన వాళ్ళు మూర్ఖత్వం చేస్తారు. ఇలాంటి చిన్నపిల్లలు అంటే అమ్మాయి కూడా అనుకుంటే అమ్మాయి మైనర్గా ఉన్న పెళ్లి జరిగింది. అంటే అమ్మాయికి చనిపోయిన అమ్మాయికి 24 సంవత్సరాలే, ఇంక 28 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు అమ్మాయి కూడా మైనర్ ఈ రకంగా విహారం చేసుకుంటున్న అవగాహన లోపం ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి, అన్ని అనుమానాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చాలా అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మైనర్ విహారం జరగకుండా చూసి అన్ని జాగ్రత్తగా ఉంటాయి కనుక ఎన్ని కొద్దిగా కంట్రోల్ వస్తాయి. నాకు పోలీసు వారి విజ్ఞప్తి చేస్తాము. బాల్య వివాహాలు చేయొద్దని చెప్పుకోవడం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఈ పత్రికా ముఖంగా. ఓకే సార్. ఓకేనా?